కృష్ణ జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. లైఫ్లో ఒక సిచ్యువేషన్స్కి వచ్చేస్తాం మనం అందరం. ఏందబ్బాయా అసలు ఒక కిక్ లేదు లైఫ్లో, ఒక రెస్పెక్ట్ లేదు, మన మీద రెస్పెక్ట్ పెరగాలంటే మనం ఏం చేయాలి అని. కానీ ఇలాంటప్పుడు మనకి తెలిసిన విషయాలే అప్లై చేయడం కష్టం అనిపిస్తుంది. అసలు మనకంటూ ఒక రెస్పెక్ట్ పెరగాలి, స్థాయి పెరగాలి ఇంట్లో బయట అంటే ఏం చేయాలి? You'll get wonderful answer end of this video because opposite to me is like Mrs. Rajita Mainapalli. Hi ma'am, how are you doing? హాయ్ కీర్తి. నాకు మీరు తెలుగులో విలువ అంటే కాస్త అర్థమయ్యేదేమో కానీ రెస్పెక్ట్ అనగానే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఒక మూవీలో బ్రహ్మానందం గారు రెస్పెక్ట్ ఏది అంటే చూసి 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 వాళ్ళకి విసుగు వచ్చేసి రెస్పెక్ట్ కావాలంటే గోడ మీద ఫోటో పెట్టించుకో అప్పుడు వస్తుంది అని అన్నారు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ జోక్, బట్ స్టిల్ అది ఎక్కువ ఊరికి అందరినీ రెస్పెక్ట్ అని అడిగితే వచ్చేది కాదు రెస్పెక్ట్. వెన్ యూ వాంట్ అ వాల్యూ, ఇన్ఫ్యాక్ట్ రెస్పెక్ట్ అనే దానికంటే వాల్యూ కావాలి అన్నప్పుడు వి షుడ్ బికమ్ అ వాల్యుబుల్. మరి వాల్యుబుల్ ఎలా అవ్వాలి అనే క్వశ్చన్ ఈజ్ అ మోర్ అప్రోప్రియేట్ క్వశ్చన్ ఏమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే విలువ అనేది మనము ఎవరిని డిమాండ్ చేసేది కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక్కసారి మనది మనము క్వశ్చన్ చేసుకునేట్టు అయితే ఇంట్రోస్పెక్షన్ అవసరం. మనం విలువ ఎవరిని అడుగుతున్నాము, ఏం చేస్తే విలువ వస్తుంది, మన వాల్యూ ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది, బంగారాన్నే తీసుకుందాం. బంగారం విలువ న్యాచురల్లీ ఒక మనిషికి విలువ ఇవ్వాలనేది కామన్, కానీ డిపెండింగ్ అపాన్ దాని మార్కెట్ రేట్ని బట్టి వెండికి ఒక రేట్ ఉంది, దీనికి ఒక రేట్ అన్నీ ఉన్నాయి. సో బంగారానికి కూడా చూడండి, గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక రేట్ ఉంటే దాని లోపల స్టోన్స్, డైమండ్స్ అనుకోనివ్వండి, పచ్చలు అనుకోండి, కెంపులు అనుకోనివ్వండి, లేకపోతే ఇంకేదైనా సో అనుకోనివ్వండి, అవి పెట్టినప్పుడు ఆర్నమెంట్లో దాని వాల్యూ ఎంత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అవునా? సో అవేంటి మేడం మరి అని అంటే గనక ఖచ్చితంగా యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ టు యూ. నువ్వు నీ విలువ పెంచుకోవడానికి ఏం చెయ్యాలి అని అడగాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడు కానీ వేరే వాళ్ళు విలువ ఇచ్చేదాన్ని బట్టి నీ విలువని ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో అది రాంగ్. ఫస్ట్ నేను చెప్పేది ఎందుకు అంటే మన విలువ పెంచుకోవాల్సినవి మనం చేద్దాం. నాలెడ్జ్, రత్నాలు ఇవి. ఆ రత్నాలు ఉంటే నీ విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రపంచంలో మనం చేసే ఏకైక తప్పు ఎప్పుడు కానీ ఏంటంటే మనల్ని మనము ప్రేమించుకోము, మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోము, మనకి మనము అసలు అంటే కాస్తన్నా అసలు ఈ బాడీకి నువ్వు ఏమైనా ఎక్సర్సైజ్ ఇస్తుంది, నువ్వు విలువిస్తున్నావా? లేదే. నీకు విలువ ఎలా వస్తుంది బయట నుంచి? వాట్ యు వాంట్ ఖచ్చితంగా ఫ్రమ్ అదర్స్ యూ నీడ్ టు హ్యావ్. అంటే జనరల్గా ఏమంటాం, నీకు ఎదుటి వాళ్ళ నుంచి ఏం కావాలో నువ్వు ఎదుటి వాళ్ళకి అది ఇవ్వు అంటారు కదా. నేను ఈరోజు మీకు ఒక ఎంటైటిల్డ్ ఒక ఎక్సలెంట్ వర్డ్ చెప్తాను. నీకు ఎదుటి వారి నుంచి ఏం కావాలో నీకు నువ్వు అది ఇచ్చుకో ఫస్ట్. నీకు నువ్వు ఎప్పుడైతే ఇచ్చుకుంటావో ఆ రిఫ్లెక్షన్ ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. నువ్వు అద్దంలో చూసుకుని తయారవుతావు కదా, కరెక్షన్స్ చేసుకుంటావు కదా, కరెక్షన్స్ చేసుకుని వెళ్తావు. అప్పుడు వాళ్ళు అంటారు భలే. ఎప్పుడైతే నువ్వు ఒక పిచ్చికి వెళ్ళావు అనుకో, ఏంటి అలా ఉన్నావు అంటే అనేస్తారు. బికాస్ వెన్ యూ డోంట్ లైక్ యువర్ సెల్ఫ్, ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సో ఆల్వేస్ రిమెంబర్, నువ్వు ఎదుటి వాళ్ళు నీతో ఎలా ప్రవర్తించాలో కోరుకుంటావో నువ్వు వాళ్ళతో అలా ప్రవర్తించు అనేది నాకు తెలిసిన విషయమే. కానీ నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఏం కోరుకుంటావో ఫస్ట్ నీకు నువ్వు అది ఇచ్చుకో. అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే మనం చేసుకున్న నాలెడ్జ్. వెన్ యూ డెవలప్ కంపీటెన్స్ అంటే స్కిల్, ఏదో ఒక నాలెడ్జ్, ఒక విషయం మీద నీకు ఎప్పుడైతే పట్టుంటుందో ఆ విషయం అనగానే నువ్వు పాలిటిక్సా, సాఫ్ట్వేరా, నాకేం రాదు మేడం, నేను అసలు జీరో, లేదు, నీ దగ్గర ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఒకళ్ళ మీద అంటే నీ బిహేవియర్, నాలెడ్జ్ అన్న ఫెయిల్ అవుతుంది కానీ బిహేవియర్ నెవర్ ఫెయిల్స్. చాలా పెద్ద పెద్ద లెజెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే నాలెడ్జ్ మైట్ ఫెయిల్ బట్ బిహేవియర్ డజంట్ ఫెయిల్. వివేకానంద గారు అదే చెప్పారు. ఏంటంటే నీకు బయటకు వెళ్ళిన తర్వాత అంటే లైక్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, బిహేవియర్ ఎట్టి పరిస్థితుల్లో
ఫెయిల్ కాదు. Fail నీకు కాదు. రాకపోతే నాకు రాదు అని చెప్పే ఒక బిహేవియర్ బాగా చెప్పావనుకో, ఏ బిహేవియర్ బాగుంది, నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది, బిహేవియర్ నేర్పడానికి కష్టం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అది కాకుండా కంపాషన్, ఎదుటి మనిషిలోని ఒక బాధను కానీ, సమస్యను కానీ, ప్రేమను కానీ, ఏదైనా వాళ్ళు ఇచ్చేదాన్ని అర్థం చేసుకోగలిగే ఎంపతి కానీ, కంపాషన్ కానీ, నీ మనసు విశాలం ఉంది అంటే ప్రపంచంలో ఖచ్చితంగా నువ్వు గౌరవింపబడతావు. ఖచ్చితంగా మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఏం లేదు మేడం, అలా ఉన్న వాళ్ళకే అవమానాలు ఎక్కువ, చాలా బాధలు ఎక్కువ అని మాత్రం అంటారు. ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ ఉంటే అంత ఇంకా తొక్కేస్తారు, ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఇవాళ రేపట్లో పులిహార కలిపే వాళ్ళకి, గాసిప్ కలిపే వాళ్ళకి విలువ ఉంది అని అంటారు. ఎప్పుడైతే ఇది ఒక ట్రెండ్ నడుస్తోంది, బట్ ఇట్స్ ప్రూవెన్ కదా, ఇట్లా అట్లనే అయ్యా మీరు నేను చెప్తాను, దానికి మీకు ఒక ఎనాలజీ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారు, చాలా మంది గౌరవం ఎలా వస్తుంది అని అనుకుంటారంటే, ఎప్పుడైతే వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడితే అది అప్పుడు మనం మాత్రమే అటెన్షన్ ఉంటుంది కీర్తి. కానీ ఆ మనిషి మీద ఆ మనిషి బ్యాక్ విలువ ఉండదు. మీరు బిహైండ్ ద సీన్స్ ఎప్పుడు చూడరు, ఆన్ స్క్రీనే చూస్తారు, టైం పాస్, ఎంటర్టైన్మెంట్, కాసేపు నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళకి విలువిస్తారా? ఫస్ట్ పాయింట్, వాళ్ళకి చూసుకొని విలువ ఇవ్వలేరు. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా, ఈచ్ అదర్ కూడా ఇవ్వరు. ఏమో ఈమె ఇలా ఇక్కడ మాట్లాడిందంటే మళ్ళీ నా మీద కూడా మాట్లాడతారు. చాలా వరకు నడిచేది ఏమవుతుందంటే, ఎక్కడైనా గ్రూప్ లో డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఆల్వేస్ దే సే ఏమని, ఈమె ఇలాంటిది అలాంటిది అంటే ఏంటి, నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి ఇంకొకళ్ళను పుల్ చేస్తారు. సో దీంతో మీరు అన్నట్టు ఆ పక్కన ఉన్న వాళ్ళకి కనుక అవేర్నెస్ అదంతా లేకపోతే వాళ్ళు కూడా నమ్మి ఆ ట్రాప్ లో పడడము, ఒక గ్రూప్స్ అయితే ఫామ్ అవ్వడము, విలువ యాక్చువల్ మనుషులకు ఇవ్వకపోవడం అనేది మనం, మీరు అన్నట్టు క్వశ్చన్ అదే, ఎందుకు గ్రౌండ్ ఎంత ఉంటే అంత తొక్కేస్తున్నారు మేడం అని అడిగారు. సేమ్. బట్ దీనికి ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఒక తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న విలువ పెంచుకోవడం ఎలాగా అని అడిగాడంట. మన విలువ ఎంత, ఇన్ఫాక్ట్ విలువ ఏంటి, మనకున్న వాల్యూ ఏంటి అని అడిగాడు ఒక బాబు. అడిగితే వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఒక వాచ్ తీసి ఇస్తాడు. ఇచ్చేసి నువ్వు వెళ్ళి ఇది సెల్ చేసుకురా అంటే, అడిగిరా ఎంత వాల్యూ అని చెప్తాడు. తీసుకొని వెళ్తాడు అతను. వెళ్ళి నార్మల్ గా ఒక సందు చివర ఒక డబ్బాలు కూడా ఉంటాయి కదా, వాచ్ షాప్, దాన్ని అడుగుతాడు. అడిగితే అతను వచ్చేసి, పలానా ఇది చాలా ఓల్డ్ది, అసలు దేనికి పనికిరాదు అని చెప్పేస్తాడు. ఇంకొంచెం మీడియం షాప్కి వెళ్తాడు. ఇంకా దీంట్లో ఒక పార్ట్ వెయ్యాలి, సో దీనికి మా అంటే ఎంత ఇస్తామని చెప్పి 3000 5000 ఎంతో ఇస్తాము అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఒక మ్యూజియంకి తీసుకెళ్తాడు. ఒక ఎవరో ఫ్రెండ్ అంటాడు, అరే ఇది ఒకసారి చూడు, అక్కడ చూడు అంటాడు. ఓ మై గాడ్, ఇది ఇప్పుడుది కాదు, అది అప్పుడెప్పుడుదో, దీనికి మేము కొన్ని $1000 ఇస్తాము. 5 లక్షలు 10 లక్షలు చెప్తాడు. ఇంటికి వస్తాడు, షాక్లకు గురి అవుతాడు అబ్బాయి. ఫస్ట్ వచ్చి మీరు పెట్టినట్టే పెట్టాడు ఫేస్. అలా ఒక షాక్లోకి గురై ఇంటికి వచ్చి, నాన్న ఇదేంటి అంటాడు. ఇది విలువ ఇవ్వలేదు అని దీని తప్పు కాదు కదా, ఏరియా తప్పు. నీ విలువ తెలుసుకోవాలి అంటే అటువైపు వాళ్ళకి ఆ విలువ తెలిసి ఉండాలి, దాని వాల్యూ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకో, నువ్వేమే నీకు ఇప్పుడు ఎక్కడో పోయి నువ్వు ఒక నార్మల్ వాళ్ళ దగ్గర నువ్వు వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అసలు నువ్వేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసలు ఏమి ఇల్లిటరేట్ దగ్గర పోయి నించున్నావు, ఆమె ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరో కలెక్టరో పోలీస్ ఆఫీసర్ అనుకుందాం ఒక అనాలజీ ప్రకారం, లేకపోతే ఒక చాలా టాప్ అచీవ్ చేసిన ఒక లేడీ కూడా అనుకుందాం. వెళ్ళి అక్కడ నించుంటే ఆ ట్రైన్లోనో బస్లోనో ఒక ఆమె మామూలు ఆమె కూర్చున్న తర్వాత అసలు ఆమెకి నువ్వెవరైతే ఆమెకి ఏంటి ఫస్ట్ పాయింట్, నాకు వాల్యూ లేదని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయటం తప్పు, రైట్? అలా కాకుండా మన గ్రూప్స్ లో మన రిలేటివ్స్ లో కూడా నీ వాల్యూ నువ్వు ఇది అని తెలుసుకునే అంత జ్ఞానమైన హుందాతనమైన మనస్సు అయినా వాళ్ళకు ఉన్నప్పుడే ఆ విలువ వస్తుంది. ఎన్విరాన్మెంట్ అనుకోనివ్వండి, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ పరిపక్వత అనుకోనివ్వండి, వాళ్ళ దగ్గర నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ నువ్వు రాంగ్ ప్లేస్లో
రైట్ థింగ్స్ అంటే అడగటం అనేది మన తప్పది. నువ్వు ఇక్కడ నించిన మ్యాంగో చెట్టు కిందకి ఇచ్చొని నాకు నువ్వెందుకు మల్లెపువ్వు ఇవ్వలేదు, నువ్వేంటి నాకు నేనంటే నీకు విలువ లేదా, నేను ఎంత నీకు ఇన్ని నీళ్లు పోస్తున్నాను, నీకు ఇంత ఫర్టిలైజర్ వేస్తున్నాను, నేను ఇది అంటే ఇవ్వదు కదా. దానికి అది నువ్వే రాంగ్ ప్లేస్ లో అడుగుతున్నావా లేదా మరి. అలా అని నీ తప్ప కాదు కదా. మామిడి చెట్టు తప్ప ఇది విలువ ఇవ్వలేదా కాదు కదా. సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఆలోచించాల్సిందంటే ఒక్కటే, ఎప్పటికైనా నిన్ను నువ్వు విలువ చేసుకునే పనులు మాత్రం నేర్చుకో. నీలో గుణాలను గణాలను పెంచుకోవాలి. ఇట్స్ నాట్ ఎ సర్టిఫికెట్ గోడ మీద వేస్తే విలువ రాదు, రైట్? డబ్బుతో వచ్చే విలువ కాదు, అందంతో ఇచ్చే విలువ కాదు. అందాన్ని చూసిస్తారు, డబ్బు పోతుంది వస్తుంది, అందం కొన్ని రోజులైతే కనుమరుగైపోతుంది. కానీ నీకుండే ఎప్పుడు పర్మనెంట్ ఏంటంటే నువ్వు గుణగణాలు. ఎప్పుడైతే నీ గుణాన్ని నీ స్కిల్ని వాల్యూ అంటే నువ్వు లేకపోతే అక్కడ నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్ వంట వచ్చు, ఆ ఫంక్షన్కి వెళ్ళావు, లేడీస్కి ఒక్కొక్కళ్ళకి ఖతర్నాక్ వాల్యూ ఇస్తారు. అమ్మో అక్కయ్య రండి మీరు, అమ్మో మీరు లేకపోతే నడనే నడవదు. దాట్ ఈస్ వాల్యూ. ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు ఉంది, డబ్బు లేకపోతే విలువ ఇవ్వరు, ఏం కాదు, కానే కాదు. సో నువ్వు లేదు, ఒక అక్క ఉంటారు, తను ఎంత షీఈస్ వెరీ గుడ్ ఎట్ సర్వింగ్. మా ఇంట్లో నన్ను మా అమ్మ అంటారు, నువ్వు మంచి అందరిని ఒకలాగా సర్వ్ చేస్తావు, నువ్వు ఇట్లా ఎత్తికి పెడతారు, అట్లా చేస్తారు కదా. నేను అస్సలు నాకు కోపం వస్తుంది అట్లా చేస్తే, వేరే వాళ్ళని హర్ట్ చేసిన ఇన్సల్ట్ చేసినట్టు కదా. సో నేను అబ్సల్యూట్లీ రైట్. సో నేను అందుకని ఎప్పుడు కానీ నువ్వు అలా చేయొద్దంట. సో అక్క ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అది ఫినిష్ చెయ్యాలి అంటే అందరం పిలిచిస్తాం. సో దాట్ ఈజ్ ఆమె ఎతికెతికి పెడతారు. అంటే ఆ వాల్యూ చూడు, మంచిదానికేగా. సో ఎక్కడైనా ఒక పాయింట్ లో నీ విలువ నువ్వు పెంచుకోవాలంటే ఏదైనా ఒక నాలెడ్జ్, ఏదైనా ఒక హృదయం విశాలం చేసుకొని ఒక మంచిగా అందరినీ చూసుకుంటది, అరే పిల్లలకి పెడుతుంది, లేకపోతే ఇలాంటివి. జెంట్స్ అయితే కూడా అసలు పొగరగా మాట్లాడు, అందరిని కలుపుకోలుపోతాడు, లేకపోతే ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తాడు, మాట సాయం చేస్తాడు రా. డబ్బు లేదు కానీ మాట సాయం చేస్తాడు. మనిషి అంటే అలాగ ఉండాలి. సీతమ్మ వాకిట్లో చిరువెల్ల చెట్టు, మీరు ప్రకాష్ రాజ్ని చూసారు, ఆయనకి డబ్బు తక్కువ ఉంటది, రైట్? వేరే ఆయనకి డబ్బు ఎక్కువ ఉంటది, కానీ ఆయన చుట్టూ ఎంతమంది ఉంటారు? ఇది డబ్బు చూసి వచ్చిన వాళ్ళు, రేపు డబ్బు పోతే పోయేవాళ్ళు. నీకు ఆ విలువ కావాలా, ఈ విలువ కావాలా పర్మనెంట్, నీతో నీ తర్వాత కూడా వచ్చేది. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. సో ఇలాగా విలువ పెంచుకునే గుణాన్ని పెంచుకోవాలి, నాలెడ్జ్ని పెంచుకోవాలి, మన బిహేవియర్ని పెంచుకోవాలి, మంచి మనస్సును పెంచుకోండి. లేట్ అయినా లేటెస్ట్గా అని మహేష్ బాబు గారు చెప్పినట్టు సూపర్గా వాల్యూ ఉంటుంది. ఎవరు ఇవ్వకపోయినా మీ కళ్ళల్లో మీకు అమోఘమైన వాల్యూ ఉంటుంది. అది ఆరా ఎలా ఉంటుందంటే, అది మీరు ఇక్కడ కూర్చున్న స్క్రీన్ దాటి బయటకు వెళ్ళి నాకు ఎంత ప్రేమ వస్తుందో అంత ప్రేమ వస్తుంది. సో కాబట్టి విలువ ఉన్న వాళ్ళ దగ్గరే మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అంతేగాని విలువ తెలియని, విలువ అనే పదానికి విలువ తెలియని వాళ్ళతో విలువ ఎక్స్పెక్ట్ చేయడం మన వాల్యూని మనం పోగొట్టుకున్నట్టే. సో విలువ కావాలంటే ఫస్ట్ షైన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక డైమండ్ లాగా చెప్పుకో, ఆటోమేటిక్గా నీ బ్రైట్నెస్, నీ వైబ్రేషన్ 10 మందిలో ఉంటుంది. నువ్వే యుల్ బి ద బెస్ట్. ప్రతి ఒక్కరు ఇలాగంటే ఇంకా ప్రపంచంలో ఎంత బాగుంటుంది, గోలే లేదు కదండి. అబ్సల్యూట్లీ. సో ఇలాంటివి మనకు ఆల్రెడీ తెలిసినా కూడా ఒక్కొక్కసారి ట్రిగర్ చేసి ఎవరైనా లేపితే అర్రే అని కొంచెం షర్టులు కాలర్లు చించుకొని బయటకు వచ్చి కొంచెం అది వస్తుంది కదా, ఆ మోటివేషన్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.